సమయంలో వాక్య సందేశంలోంచి శ్రేష్టమైన విషయాలు మనం తెలుసుకుందాం. వేకువజామునే లేచి ప్రార్థించి పనులు ప్రారంభించినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో అనేక మంది చూశారు. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని మొదటి జామున లేచి ప్రార్థన చేసి ఉదయకాలమే పనులు ప్రారంభించినప్పుడు దానిలో జయం పొందారు. అవి యుద్ధాలైనా, అవి కుటుంబ విషయంలో, అవి దైవ కార్యాలైనా, అవి దేవుని యొక్క తీర్పుల విషయంలో ఎదురుచూపులైనా, అన్ని విషయాల్లో కూడా ప్రార్థన చేసుకొని ఉదయకాలమే ఎవరైతే చక్కగా దేవుడిచ్చిన సమయాన్ని వాడుకున్నారో వారికి గొప్ప విజయాలు కలిగినట్లుగా బైబిల్ గ్రంథాన్ని మనం పరీక్షించినప్పుడు తెలుసుకోగలుగుతాం. 119వ కీర్తన 147వ వచనం, తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారలేదు, ఇంకా చీకటిగానే ఉన్నదంట. చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారకు ముందే మొరపెట్టాను. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నువ్వేదో నాకు గొప్ప మేలు చేస్తావని ఆశ నాకుంది. అందువలన నేను ఏదైతే నీ నామంలో ప్రార్థన చేసుకుంటున్నానో వాటికి జవాబు నాకు కావాలి అని పట్టుదలతో చేసే ప్రార్థన ఇది. కీర్తన 5:3వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉంటాను. ఉదయకాలం లేస్తూ ఉండగానే కొన్నిటిని నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉంటావు. ఉదయకాలం కొన్ని పనులు వేగంగా చేసుకోవాలంటే, కొన్ని ప్రయాణాలు ఉన్నాయంటే తెల్లవారిన తర్వాత ప్రయాణానికి అన్నీ సిద్ధపరచుకోం. కానీ సాధ్యమైనంత వరకు ఒక రోజు ముందో లేదంటే ఆ రోజు రాత్రో సిద్ధపరచుకొని తెల్లవారికి బయలుదేరిపోతూ ఉంటాం. అలానే నీ జీవితంలో కూడా నువ్వు కొన్ని విషయాల్లో బయలుదేరి ముందుకు వెళ్ళిపోవాలి. బయలుదేరి వెళ్తేనే నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరగలుగుతావు. సర్వశక్తి గల దేవుడు కూడా సెలవిచ్చిన మాట అదే. మీరు బయలుదేరండి, మీరు లేవండి, మీరు ఉదయకాలం లేచి మీరు సిద్ధపరచుకున్న పనులు ప్రారంభించండి, మీరు సిద్ధపరచుకున్నటువంటి ప్రార్థనలు మీరు చేయండి. నేను మీ పనులను సఫలపరచడానికి మీకు సహాయంగా ఉంటాను, మీ ప్రార్థనలు సఫలపరచడానికి నేను మీకు సహాయంగా ఉంటాను అంటున్నాడు. దేవుని సంగమా, ఇది మొదలుకొని ఆసక్తితో ప్రార్థనని సిద్ధపరచుకోండి. తెల్లవారుజామున నేను చేసే ప్రార్థన ఇది. ఈ ప్రార్థనలు నేను చేయబోతున్నాను నా దేవుని సన్నిధిలో. నా ప్రార్థనలకి నా పరలోక తండ్రి జవాబిస్తాడు. అలా 365 రోజులకి ప్రతిరోజు ఉదయకాలమున కొన్ని అంశాలతో కూడిన ప్రార్థనలు సిద్ధపరచుకొని దేవునికి అప్పగిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఆ ప్రార్థనలను దేవునికి అప్పగించేసావనుకో, అవన్నీ దేవుడు తీసుకుంటాడు. ఆయన చేతుల్లో తీసుకొని, అవును నా కుమార్తె ఇవన్నీ అడిగింది, వీటిలో ఏవి యోగ్యమైనవి, ఏవి అమాయకంగా అడిగింది, అజ్ఞానంగా అడిగింది, అయ్యో ఇలాంటివి ఇస్తే కనుక తన జీవితానికి కీడే, ఇవి ఇస్తే తనకి మేలేని ఆలోచించి గ్రేడింగ్ చేసి మంచి వాటిని ఇంటికి పంపించి అనుకూలమైన వాటిని ఇంటికి పంపించి కొన్నిసార్లు ప్రమోషన్ ఇచ్చినట్లుగా ఆయా సమయాల్లో నిన్ను ఆశ్చర్యపరిచేటువంటి అద్భుత కార్యాలతో కూడా నిన్ను ఆనందపరిచి నీ జీవితానికి నీ దేవుడే నాయకుడిగా ఉండి నడిపిస్తానంటున్నాడు. 88వ కీర్తన 13వ వచనంలో కూడా చూస్తే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థనతో నేను ఎదుర్కొంటాను. ఉదయం లేవగానే న్యూస్ పేపర్తో ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉదయం లేవగానే టీవీ వార్తలతో తమ దినాన్ని ప్రారంభించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి దేవుని ప్రియ సంగమా, నువ్వు ఉండవలసిన విధానం ఏంటంటే ప్రార్థనతో ఉదయకాలాన్ని ఎదుర్కోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఉదయాన్నే ఆ విధంగా ప్రార్థనతో ఎదుర్కొంటాను అంటున్నాడు. 130వ కీర్తన 6వ వచనం, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కనిపెట్టుకుంటాడంట. మరి నిన్న నేను ప్రార్థన చేశాను, మొన్న నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనల జవాబు నా దేవుడు ఏ విధంగా ఇవ్వబోతున్నాడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. చేసిన వాడే ఎదురు చూడగలుగుతాడు. ప్రార్థన చేయని వాళ్ళకి ఎదురు చూపులతో పనే ఉంది. ప్రార్థన చేసేవారు తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేసిన దైవజనుడు అంటూ ఉన్నాడు, వర్షం పడుతుందని ప్రార్థన చేశాను, ఆకాశంలో మేఘం ఏమైనా కనబడుతుందా అని అడిగినప్పుడు మరి వారు బయటికి వెళ్ళి చూస్తున్నారు, నాయన ఆకాశంలో మేఘం ఏమీ కనబడట్లేదే అని. మరలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎందుకు? ఆకాశం నుంచి వర్షం పడాలని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఊర్లో అనేక మంది ఉన్నారు, వారెవరు వర్షం కోసం ఎదురు చూడట్లా. వర్షం ఎందుకు పడట్లేదు? దేవుణ్ణి తిట్టేవాళ్ళు కొంతమంది, తమ్ముని తాము తిట్టుకునేవాళ్ళు మరికొంతమంది, మన దురదృష్టం అనుకునేవాళ్ళు మరికొంతమంది. అయితే ఒక ఆయన మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, వర్షం పడాలి ప్రభా, వర్షం పడాలి ప్రభా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా 2 సార్లు వెళ్ళినా ఆకాశంలో మేఘం కనబడలా, 3 సార్లు వెళ్ళినా కనబడలా. అలా వెళ్ళి చూస్తూ ఉండగానే అరచెయ్యంత మేఘం కనబడిందంట. అది చాలు అన్నాడు దైవదాసుడు. హల్లెలూయా.
కార్యం జరగటానికి ఆ చిన్న సూచన చాలు. దేవుడు ఒక గొప్ప కార్యం ప్రారంభించడానికి ముందు చిన్న చిన్న సూచనలతోనే ప్రారంభిస్తాడు దైవజనమ. అది చాలు, ఆ పిల్ల మేఘం చాలు, అది గొప్ప కుండపోత వర్షంగా పడబోతుందని. ఆ కుండపోత వర్షం అంటూ ఉండగానే ప్రారంభమైపోయింది. ఊరు, గ్రామం, పట్టణం అంతా కూడా వర్షంలో తడిసి ముద్దయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువలన నీకు ఒక చాయిస్ ఉంది. నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిలో లేచి మొరపెట్టే వ్యక్తివైతే తప్పక కనిపెట్టు, ఇది నీ హక్కు. నువ్వు చేసావు కాబట్టి దేవుని మీద నీకు ఇవ్వబడిన అధికారం అది. ప్రభు ఇచ్చి తీరాలి అని నువ్వు ధైర్యంగా అడగగలవు, మాట్లాడగలవు. ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను అడుగుతున్నాను, నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను కనిపెడుతున్నాను, నేను వేడుకున్నాను కాబట్టి నా దేవుని సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అందులో తప్పేమీ లేదు. ప్రభువు కూడా అలాంటి వారే కావాలి. అత్యాశక్తితో ప్రార్థన చేసి ఆయన కార్యాల కొరకు ఎదురు చూసేవారు కావాలి. థామస్ జెఫర్సన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు కొటేషన్ ఇలా అంటాడు, ద సన్ హ్యాస్ నాట్ కాట్ మీ ఇన్ బెడ్ ఇన్ 50 years. ఎప్పుడూ కూడా నేను సూర్యుని వెలుగుని 50 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ప్రార్థన చేయకుండా ఎండ పొద్దెక్కింది అన్నది నా జీవితంలో తెలియదు అంటున్నాడు. నేను బయటికి వచ్చాను అంటే సూర్యుడిని నేను ఎప్పుడైనా చూశానంటే నీతి సూర్యుడైన యేసు ప్రభువారి ముఖదర్శనం చేసిన తర్వాతనే సూర్యుడిని చూశాను అంటున్నాడు. 50 సంవత్సరాలు నా జీవిత కాలంలో సూర్యుడు ఎప్పుడూ నన్ను ఎదుర్కోలేదు, వెలుతురిని ఎప్పుడూ నేను చూడలేదు నా దేవుణ్ణి చూడకుండా. మొదటగా నా దేవుణ్ణే చూశాను, నేను నా దేవుని వెలుగుని నేను చూశాను, నా దేవుని వెలుగుని స్పర్శించాను ఉదయకాల ప్రార్థనలో. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి నా పనులు ప్రారంభించినప్పుడు నా కార్యాలన్నీ కూడా సఫలమయ్యాయని అంటున్నాడు. మరొక భక్తుడు కూడా తన మాటల్లో చెప్పుచున్నటువంటి మాటలు, ప్రజలు మన విన్నపాలను పెడచెవిని పెట్టవచ్చు, మన సందేశాలను త్రోసివేయవచ్చు, మన వాదనలను వ్యతిరేకించవచ్చు, మన వ్యక్తిత్వాన్ని హేళన చేయవచ్చు, అయితే వారు మన ప్రార్థనలకు విరోధంగా ఏమీ చేయలేరు. హల్లెలూయా. మన ప్రార్థనలకు విరోధంగా ఎవరు ఏమీ చేయలేరు. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం కాదు. ఏం వరాలు ఇచ్చావు ప్రభా అని చాలామంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అసలు ఇవ్వవలసిన వరాలన్నీ నీకు ఇచ్చేశాడు ఆయన. ఆ ప్రార్థన అనే సంభాషణతో సకల ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవచ్చు. ఎవరైనా నిన్ను హేళన చేయొచ్చు, ఎవరైనా నిన్ను విమర్శించవచ్చు, ఎవరైనా నీ దగ్గరున్న డబ్బును దోచుకోవచ్చు, కానీ నీ ప్రార్థన ఎవరు నీ ఎదురు నుంచి దొంగిలించలేరు. నీ నోరు మరి సమాజంలో మూయవచ్చు, బలాత్కారంగా నీ నోరు మూత పెట్టవచ్చు, నువ్వు మాట్లాడొద్దని అనొచ్చు, కానీ దేవునితో మాట్లాడకుండా నేను ఎవరు ఆపలేరు. ప్రభువుతో నువ్వు మాట్లాడటానికి అంత స్వేచ్ఛ నీకుంది. నీ అభిప్రాయాలు మనుషుల ముందు వ్యక్తపరచడానికి స్వేచ్ఛ లేకపోవచ్చు. నీ అభిప్రాయాలు ఏంటో, నీ బాధ ఏంటో, నీ మనసు ఏంటో, నీ హృదయం ఏంటో ఎరిగిన నీ దేవునితో మాత్రం నువ్వు స్వచ్ఛంగా మాట్లాడొచ్చు. దానివల్ల నీకెంతో మేలు, ఆశీర్వాదము, దీవెన నువ్వు చూడబోతున్నావు. ఆదికాండం 19వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు చూస్తే, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన సహోదరుడైన లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా కాపాడబోతున్నాడు అని చూడటానికి తను సిద్ధపరచుకున్నాడు. ఆ మంచి వార్త వినాలి. ఆ మహాభయంకరమైన అగ్నిలో నుంచి తన సహోదరు యొక్క లోతు కుటుంబం కాపాడబడింది అనే వార్త వినాలనేది అతని తపన. ఎందుకంటే అంతకు ముందు రోజు ఆయన ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర వేడుకున్నాడు, అయా నా సహోదరి లోతుని అతని కుటుంబాన్ని కాపాడమని బ్రతిమిలాడాడు దేవుని సన్నిధిలో. అలా నువ్వు బ్రతిమిలాడుతున్నావా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ ఇంటి వారి విషయంలో బ్రతిమిలాడుతున్నావా? తప్పిపోయిన నీ కుమారులు, నీ కుమార్తెల విషయంలో దేవుని యొక్క కార్యాలు జరగాలని దేవునితో బ్రతిమిలాడుకుంటున్నావా? ఇల్లు విడిచి వెళ్ళిపోయినటువంటి వారు నీ ఇంట్లో ఉంటే వాళ్ళ మీద ఒక విధమైన కోపంతో, ద్వేషంతో, మొండిగా, మూర్ఖత్వంగా లేకుండా అయా వారి దోషములు, అపరాధములు క్షమించమని నువ్వు బ్రతిమిలాడుకుంటున్నావా? మొరపెడుతూ ఉన్నావా దేవుని బిడ్డ? బ్రతిమిలాడే వాళ్ళు దేవునికి కావాలి. ఆ మధ్యస్థంగా నిలబడే వాళ్ళు కావాలి. నీ కుటుంబ పక్షంగా నువ్వు ఆ ఇంటర్సీడింగ్ చేయగలిగితే, ఆ బ్రతిమిలాడగలిగితే, మరి ఆ అగ్ని గంధకాల్లోంచి లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించినట్లుగా ఒక కార్యం కోసం ఎదురు చూశాడు అబ్రహాము. ఆ వినాశనమైపోతున్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోంచి తన ప్రార్థనా ఫలంగా లోతు కుటుంబం కాపాడబడాలని ఆ కార్యాన్ని అతను నిశ్చయముగా ఆయన కళ్ళకు చూపించాడు సర్వోన్నతమైన దేవుడు. ఆయన ప్రార్థనలకు ఫలము చూపించినప్పుడు తన ప్రార్థనలు ఆలకించిన దేవుణ్ణి స్తుతించి ఉదయకాలమే దేవుణ్ణి ఘనపరిచాడు. ఇంకను మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ఆలోచన అనుసరించి హాగారు అనేటువంటి తన భార్యని ఉదయాన్నే ఆమెను తీసుకొని బయటికి బయలుదేరాడు. అబ్రహాము గారి భార్య సారమ్మ అయినప్పటికీ కూడా, సంతానం లేనప్పుడు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా కలవరంతో, కంగారుతో, వృద్ధాప్యం వచ్చేసింది, పిల్లలు లేరనే బాధతో మరొక స్త్రీని వివాహం చేసుకోమని ప్రేరేపించింది కూడా సారమ్మే. హాగార్ అనే స్త్రీ అబ్రహాం యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు
హాగారు కొంతకాలం తర్వాత స్థిరపడిన తర్వాత ఎగతాళి చేయటం ప్రారంభించింది. ఇది సర్వసాధారణంగా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఏ స్థిరత్వం అనేది లేనప్పుడు ఒక దగ్గర నువ్వు స్థిరపడినప్పుడు ఆ ఎవరి ద్వారా నువ్వు స్థిరపరచబడ్డావో వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరు నిన్ను స్థిరపరిచారో ఆ దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. సర్వసాధారణంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఇచ్చిన వారిని పెట్టిన వారిని దూషించడం, తోలనాటం, హేళన చేయడం చేస్తూ ఉంటారు. తనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చి, ఒక కుటుంబ వ్యవస్థనిచ్చి, ఉపపత్ని ఇచ్చి పెళ్లి చేసిన సారమ్మ నీచురాలైపోయిందంటే హాగారు యొక్క కళ్ళకి ఆమెను హేళన చేయటం ప్రారంభించింది. ఆమెను అనేక రీతిలుగా తక్కువగా చూడటం ప్రారంభించింది. సారమ్మ అబ్రహాము తన యజమానుడి యొక్క భార్య యజమానురాలు అనే ఒక అవగాహనని కోల్పోయింది. అజ్ఞానంతో, గర్వంతో కళ్ళు ఇదైపోయాయి హాగారికి. అలాంటి సమయంలో సారా ఏడుస్తూ బాధతో తన భర్త అయిన అబ్రహాం మీద గొడవ పెట్టుకుంది. ఈమెను తీసుకెళ్ళి ఎక్కడైనా ఉంచేసేయి, ఈమె ఉంటే నేను ఉండనని గొడవ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు దేవుడు మధ్యలో వచ్చాడు. నీ భార్య అయిన సారా చెప్పినట్టు నువ్వు చెయ్యి అన్నాడంట. ఉదయకాలమనే దేవుని యొక్క మాట రావటమే తడవు. ఆమెను తీసుకొని బయలుదేరి ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. తర్వాత అవన్నీ కుటుంబ విషయాలని డీల్ చేశాడు ప్రభు. మరలా హాగారుతో దేవుడు మాట్లాడాడు. ఆమె తిరిగి మరలా వచ్చినది. మరోసారి ఆవిడ వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ ఉంది. తన కుమారుడు చనిపోతాడేమో ఇష్మాయేల్ అని. ప్రభు మరలా ఆమెను దర్శించాడు. నిన్ను నీ సంతానాన్ని గొప్పగా చేస్తానని దీవించాడు. కుటుంబాల్లో దేవుని పాత్ర అద్వితీయమైంది. అందుకని నీ కుటుంబంలోనికి ఎప్పుడూ కూడా దేవుడు ఇంటరాక్ట్ అవ్వాలని నువ్వు అనుకోవాలి. మా మధ్యలోకి మీరు రావద్దు అని అంటూ ఉంటారు. భార్యాభర్తలు అలా అంటూ ఉంటారు చాలాసార్లు. మా మధ్యలోకి మీరు రాకండి, మా గొడవల్లోకి రాకండి, మా ఇంటి విషయాల్లో మీరెందుకు జోక్యం చేసుకుంటారు? మంచిదే. మరి ఒకవేళ వాళ్ళు జోక్యం చేసుకుంటే మీకు ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అనుకుంటే మీకు మీరే గొడవలు తీర్చుకోగలిగితే మంచిదే. కానీ ఆ అలవాటునే పొరపాటుగా తీసుకుని దేవుని దగ్గరకు కూడా వెళ్ళి, దేవుడా నువ్వు మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఎప్పుడూ కూడా అనకండి. నీకు సంబంధం లేదు ప్రభా, ఇది మా ఇంటి విషయాలు నువ్వు అనకండి. ఒకవేళ నువ్వు అన్నా మొహమాటం లేని దేవుడు నువ్వు వద్దన్నా వచ్చేస్తాడు. నువ్వు రమ్మన్నా వస్తాడు, నువ్వు వద్దన్నా వస్తాడు. నువ్వెవరు వెంటనే తప్పుకో అంటాడు ఆయన. పెద్ద చెప్పొచ్చారులే. అసలు భార్యాభర్తలు అనేది మీకు వానమ్మ, మీకేం తెలియనప్పుడు భర్త భార్య కుటుంబం అనేది పెట్టిన వాడిని నేనే, మీ ఇంటికి యజమాను నేనే మీకు మాస్టర్నని దేవుడు తప్పకుండా ఇంటర్ఫీర్ అవుతాడు. కుటుంబాల్లో ఉన్న కార్యాలని చక్కబెడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో కుటుంబాల్లో దేవుని యొక్క ఆలోచనలు పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన ఎంత చక్కగా ఫ్యామిలీ మ్యాటర్స్ని హ్యాండిల్ చేయగలడో అది అర్థం చేసుకుంటే ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. ప్రభు ఎంత నిశ్చితంగా పరీక్షిస్తున్నాడు. స్త్రీ హృదయం గాయపరచబడినప్పుడు భర్త ద్వారా భర్తకే అర్థం కాలేదంట. యాకోబుకి అర్థం కాలే అసలు. లేయా ఎంత బాధపడుతుందో, ఆమె ఎన్ని విధాలుగా మానసిక క్షోభకు లోనవుతుందో భర్త అయిన యాకోబుకి అర్థం కాలేదు. దేవునికి అర్థమైంది. ప్రభు అన్నాడు, యాకోబు చేసింది చాలులే కానీ ముందు నీ భార్యను హత్తుకో, నీ భార్యను ప్రేమించు, అప్పుడే నేను దీవిస్తాను. దీవెన ఎక్కడి నుంచో ఆకాశంలోంచి రాదు. ఇదిగో నీ భార్యను హత్తుకొని ఉన్నప్పుడు 12 గోత్రాలు నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నీ కుమారులనిచ్చి కుమార్తెలనిచ్చి దీవించబోయేది నువ్వు వివాహం చేసుకున్న భార్య ద్వారానే. ఆమెను అసహించుకొని నా దీవెన రావాలంటే రాదు. నీ భార్యను హత్తుకో, ఆమెతో కలిసి జీవించు. అప్పుడు నా యొక్క ప్రణాళిక ఏదైతే నీ పట్ల ఉన్నదో, నా దాసుని అబ్రహాముకి నేను ఏ ప్రణాళిక అయితే సెలవిచ్చానో అవన్నీ నెరవేర్చబడాలంటే తప్పక నువ్వు విధేయుడు అవ్వాలి. కుటుంబ వ్యవస్థను నువ్వు కలిగి ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళకూడదు అని దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తున్నాం దైవజనమా. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆదికాండ 22వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇస్సాకును దేవుడు అర్పించమన్నప్పుడు ఉదయాన్నే తీసుకుని బయలుదేరాడు. చూడండి, గంటలు గడిచే కొలది మనం అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదా. ఒక గంట ముందు ఒక అభిప్రాయం ఉంటుంది, 2 గంటల తర్వాత కొంచెం అభిప్రాయం మారుతుంది, 3వ గంటకు కొంచెం అభిప్రాయం మారుతుంది, 4వ గంటకు అభిప్రాయం మారిపోతూ ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను పట్టుకొని వెంటనే ముందుకు దూసుకొని వెళ్ళాలి. ఇంకా మనం సమయం ఎక్కువ ఇచ్చేసామనుకోండి, మన బుద్ధి పనిచేయటం ప్రారంభిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయటం ప్రారంభిస్తాయి. దేవుని స్వరం కన్నా మన యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆలోచనలు మనం ఎక్కువగా స్వీకరించడానికి మనస్సు ప్రేరేపించబడుతూ ఉంటుంది. అందువలన ఏదైనా ఒక మాట ఉపదేశం ద్వారా విన్నప్పుడు తర్వాత చేద్దాంలే ప్రార్థన, తర్వాత మారు మనసు పొందుదాంలే, ఈ వాక్యాన్ని తర్వాత అనుసరిద్దాంలే అనుకోకూడదు. ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేయాలి, అప్పుడే బరువు ఉండదు. ఈరోజు విన్న వాక్యం ఈరోజే ఫలించాలని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇస్సాకును అర్పించమని దేవాతి దేవుడు సెలవించినప్పుడు భార్య కూడా చెప్పకుండా ఉదయకాలమే అర్పణ అర్పించడానికి ఇస్సాకును తీసుకొని ఆ కార్యాన్ని నెరవేర్చడానికి బయలుదేరాడు. అయితే కనికరింగల దేవుడు ఇస్సాకును బలిగా తీసుకోలేదు. కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవడానికి ఈ చిన్న పరీక్ష పెట్టాను నాయనా అని
చెప్పడం కూడా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఆదికాండం 28:18 కూడా యాకోబు బేతేలులో బలిపీఠం కట్టాడు. ఉదయకాలమే ప్రార్థన అనే బలిపీఠం మనం కట్టాలి. ఆ బలిపీఠం కట్టి అక్కడ బలులు అర్పించినప్పుడు సర్వోన్నతమైన దేవుడు ఆ యొక్క బలిపీఠం మీద అర్పించబడినటువంటి అర్పణలు స్వీకరించి యాకోబును దీవించి మరి యాకోబు పట్ల అతని బిడ్డల పట్ల జరగబోయే గొప్ప కార్యాల గురించి తెలియజేశారు. మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందల కన్నే లేచి ప్రార్థన చేసి పనులు ప్రారంభించే ఒక మంచి అలవాటు కలిగినటువంటి వారుగా ఉన్నారు. చూద్దాం ఇక్కడ మార్కు సువార్త 1:35. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యోహాను సువార్త 8:2 కూడా మనం చూస్తే తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. యోహాను సువార్త 20:1, లూకాసు సువార్త 24:1 కూడా చూస్తే ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియయు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచును. ఇక్కడ మీరు చూస్తే ఇంకా చీకటి ఉండగానే పెందలకడనే వేకుజామునే జరిగినటువంటి కార్యాలు. ఎందుకంటే దైవజనమే తెల్లవారిన తర్వాత మన ప్రయాణం పరుగులు తీస్తూ ఉంటుంది. మనం అనేకమైన పనుల మీద బయటికి వెళ్ళాలి. అనేకమైనటువంటి ఒత్తిడులు మన మీద ఉంటాయి. అనేకమైన బాధ్యతలు మన మీద ఉంటాయి. అనేకమైనటువంటి విషయాల్లో నువ్వు ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనేకమైన సంబంధ బాంధవ్యాలను స్థిరపరచవలసి ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాత్రికి సేఫ్గా ఇంటికి చేరాలంటే నీ ప్రయాణాల్లో రాకపోకల్లో తాపుదల అనేది లేకపోతే ఉదయం బయలుదేరి రాత్రికి ఇంటికి వస్తారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎన్నో భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చూస్తున్నాం. కుటుంబాలుగా చనిపోతున్నారు. ఒక కనురెప్ప పాటలో జరుగుతున్న అపాయాలు మనిషి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటున్నాయి. ఇవన్నీ తెల్లవారి మరలా చీకటి పడేంత వరకు కూడా ఒకటా రెండా నీ జీవితం అంతా కూడా పగలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ పగలు అనే ఈ నావ మీద నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు సుడిగుండాలు నీ మీద పడకుండా, తుఫానుగాలు నీ మీద రాకుండా, సముద్ర కెరటాలు నీ మీద పడకుండా ఉండాలంటే ఈ చిన్న నావలో యేసుక్రీస్తు ప్రభు వారితో నువ్వు ప్రయాణం చేయాలి. ఈ పగటి ప్రయాణము నువ్వు ఒక్కడివే చేస్తే నీకు అపాయకరంగా ఉంటుంది. దేవునితో కలిసి నువ్వు ప్రయాణం చేస్తే మేలుకరంగా ఉంటుంది. ఈ మేలుకరంగా పగలు ప్రయాణం ఉండాలి అంటే పగలు ప్రారంభం అవ్వకముందే ఇంకా చీకటి ఉండగానే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రయాణం చాలా క్షేమంగా ఉండబోతుంది. నీతిమంతుడైన యెహోవా ఆత్మ లోకమంతా సంచారం చేస్తుందంటే ఉదయకాలమే యథార్థవంతుల్ని నీతిమంతులు బలపరచడానికి, ప్రార్థన చేసేవారిని బలపరచడానికి ఆయన కన్ను లోకమంతా ఉదయకాలం సంచారం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో నీ ఇంట్లోంచి ప్రార్థనా ధూపం వెళుతూ ఉంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? ఎందుకు వినడు? ఏ కాలంలో ఏ సమయంలో ఎప్పుడు చేసినా దేవుడు వింటాడు. అయితే మధ్యాహ్నం పనులు ప్రారంభమవుతున్నాయా, ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతున్నాయా? తెలియకుండా కొన్ని అడుగులేస్తుంటాం. అవి తీరని నష్టాలుగా మారిపోతూ ఉంటాయి. కోట్ల రూపాయలు అప్పుగా మారిపోతూ ఉంటాయి. అవి మోసానికి గురవుతూ ఉంటాయి. నువ్వు పడిన కష్టమంతా కూడా పరులు పాలైపోయినట్లుగా ఉంటుంది. కొన్ని బ్యాడ్ డేస్ అంటారు, మీరు బ్యాడ్ లక్ అంటారు. బ్యాడ్ లక్ లేదు, బ్యాడ్ డేస్ లేదు. దేవుని నామములో ప్రార్థన చేస్తే అన్ని బ్యాడ్ డేస్ గుడ్ డేస్గా మారబోతున్నాయి. ఆ నష్టాల్లో నువ్వు పడకుండా ఉండాలంటేనే ఆలోచనకర్త అయిన దేవునితో నీ దినాన్ని ప్రారంభించు. జ్ఞాని అయిన దేవునితో నీ యొక్క గడియలను ప్రారంభించు. నీ స్నేహితుడిగా ఉండే నీ స్నేహితుడితో కలిసి నీ దిన ప్రయాణాన్ని ప్రారంభించు. నీకు కాపుదలిచ్చే ఆ కాపరితో నీవు దిన ప్రయాణాన్ని ప్రారంభించు. అన్ని విషయాల్లో నువ్వు క్షేమము కలిగి ముందుకు వెళ్ళగలుగుతావు. అనేక ఒత్తిళ్ళు, అవును, కొన్ని చీకటి శక్తులు, డిప్రెషన్ డెవిల్స్, నిరుత్సాహాన్ని, నిస్పృహని, ఈ జీవితంలో నీకెందుకు, ఈ జీవితం నువ్వు బ్రతికెందుకు, వేస్ట్, నీ గురించి వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు, నువ్వు ఈ జీవితంలోకి పైకి రాలేవనేటువంటి అనేక తలంపులు. నేను అనుకుంటున్నాను కొన్ని వేల దురాత్మలు వచ్చి ఆ మనిషిని ఒత్తిడి చేస్తాయి. ఏ మనిషి అయినా తన ప్రాణాన్ని తను తీసుకోవడానికి ఇష్టపడతాడా? బలవత్ మరణానికి ఒక వ్యక్తి పూనుకోవాలంటే ఎంత ఫోర్స్ లోపల నుంచి రావాలి? ఎందుకు చనిపోవాలనుకుంటాడు? చావకూడదు, నిండు జీవితం జీవించాలి కదా అందరం కోరుకునేది. హఠాత్తుగా చనిపోవాలని ఎందుకు అనుకుంటాడు? ఒక రోగం వచ్చినప్పుడు ఎందుకు దిగులు, చనిపోతారని దిగులా? మరి చావంతే అంత భయం ఉన్న మనిషి ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? ఈవిల్ ఫోర్సెస్, చీకటి శక్తులు. దేవుడు వాడికి పెట్టిన పేరు అపవాదిని సాతానికి. వాడు నాశకుడు, వినాశకుడు, వాడు నరహంతకుడు, హంతకుడు. వాడు హత్య చేయడానికి వస్తాడు. ఆత్మని దొంగిలించి నిత్య నరకాన్ని తీసుకుని వెళ్ళటానికి వస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన
ఒక వ్యక్తి చనిపోవాలి అనుకుంటున్నాడంటే కొన్ని వేల, ఒక వ్యక్తిలో 2000 దురాత్మలు ఉన్నాయంటే అంతకన్నా డబుల్ దెయ్యాలు వస్తాయి. ఆ వ్యక్తిని ఫోర్స్ చేస్తూ ఉంటాయి, అనేక రకాలుగా బ్లైండ్ చేస్తాయి. జీవితం మీద నీకు ఆశ లేదని చీకటి గడాంధకారాన్ని అతని చుట్టూ పెట్టినప్పుడు మనిషి మతి భ్రమించినట్లుగా అయిపోయి ఆవేశంలో మరణకరమైన తలంపులు, నీ తలంపులే నీకు హానికరంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి నీ తలంపులే నిన్ను భ్రమపరిచే అవకాశం ఉంటుంది, నీ తలంపులే నిన్ను మోసగించే అవకాశం ఉంటుంది, నీ తలంపులే నువ్వెందుకు పనికిరావు అని నిన్ను ప్రలోభ పెట్టి నిన్ను చేతగాని వాళ్ళగా చేసే అవకాశం ఉంటుంది. అందువల్లనే నీ యొక్క శత్రువు నీలోనే ఉంటాడు. ఒక్కొక్కసారి నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు ఒక్కొక్కసారి నీ కీడుగా మారుతూ ఉంటాయి. నీ ఆలోచనలు తిన్ననైలుగా ఆలోచనలుగా నిలబెట్టే దేవుని శక్తి నీకు ఎంతో అవసరం. దేవుని బిడ్డ, తిన్ననైన ఆలోచనలు, సరైన తలంపులు, సరైన జ్ఞానం కలిగి ఉండటమే ఐశ్వర్యం. అంటే ఐశ్వర్యాన్ని, వెండిని, బంగారాన్ని అమ్మి జ్ఞానాన్ని కొనుక్కోమన్నాడు దేవాతి దేవుడు. ఆ జ్ఞాని అనే దేవునితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన తిన్నగా ఉండబోతుంది. తీసుకునే ప్రతి తీర్మానము, నిర్ణయము కూడా నీకు నష్టంగా ఉండదు, కానీ నీకు అధిక లాభాన్ని, అధిక మేల్ని, అధిక ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. యాకోబు బీదవాడిలాగా అయిపోయాడు. మామ సంవత్సరానికి ఒకసారి 10 సార్లు జీతం మారుస్తూ ఉన్నాడు. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం తను అనుభవించట్లేదు, కానీ మామగారికే అయిపోతూ ఉంది. తర్వాత ఎప్పుడు చూసినా ఏదో ఒక కొన్ని కండిషన్స్ పెడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో యాకోబు బాధపడుతున్నప్పుడు దేవాతి దేవుడు దిగొచ్చాడు. ఎందుకంటే యాకోబు దేవునితో స్నేహం చేస్తూ ఉన్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్రభు మంచి మంచి ఆలోచనలు ఇచ్చినప్పుడు ఆ ఆలోచనలు యాకోబు తీసుకొని బిజినెస్ ప్రారంభించాడు. అతనికి ఆలోచనకర్త ఎవరు? ఇలాంటి బిజినెస్ ఆ స్కిల్స్ నేర్పించింది ఎవరంటే ఆశ్చర్యపోతారు, సర్వశక్తి గల దేవుడే. ఇలా నువ్వు చేస్తే ఇదిగో ఈ మంద అధికమవుతుంది, ఈ మంద అభివృద్ధి పొందుతుంది, నువ్వు గొప్పవాడు అవుతావని చెప్పినవాడు దేవుడే. ఆ ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళగానే మామ కన్నా ఆస్తిపరుడిగా అయిపోయాడు యాకోబు. అతని మంద విస్తరించింది. ఆయన లెక్కలేనంత ఆశీర్వాదాలతో, దీవెనలతో, పశు సంపదతోనూ అన్ని విధాలుగా దీవించబడి వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉండాలి. దైవజనమా, ఆలోచనలకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇవ్వరు. డబ్బుకి ఇచ్చినంత ప్రాధాన్యత ఒక మంచి ఆలోచనకి ఇవ్వటానికి చాలామంది నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అది మంచిది కాదు. దైవజనమా, ఉదయకాలం నువ్వు లేచినప్పుడు ఈ రోజంతా నా పనులు నేను చేసుకోవాలి, నా పిల్లలతో నేను ఏం మాట్లాడాలి, నా భార్యతో, నా భర్తతో ఏం మాట్లాడాలి, ఇదిగో నా బిజినెస్లో నా సహ ఉద్యోగులతో నేను ఏం మాట్లాడాలి, నేను పనిచేస్తున్న పనిలో నేను ఏ విధంగా నడుచుకోవాలి. దేవా, ఆలోచనకర్త నాతో రండి, నా ప్రియ స్నేహితుడా నాతో రండి, జ్ఞాని అయిన దేవా నాతో రండి, ఆశీర్వదించువాడా నాతో రండి. అలా నువ్వు చేసుకొని ప్రారంభిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక తల్లొచ్చి అంటుంది, అమ్మ టిఫిన్ చేస్తావా అన్నాను. సద్దన్నం పెట్టమ్మా, అది తింటే నా కడుపు నిండిపోతుంది అని అన్నది. నిజమే కదా, కొంతమంది సద్దన్నం తింటే కడుపు నిండుతుంది, కొంతమంది టిఫిన్ చేస్తే కడుపు నిండుతుంది, కొంతమందికి వేడివేడి టీ తాగితే కడుపు నిండుతుంది. భక్తిపరుడికి ప్రార్థన చేస్తే కడుపు నిండాలి. హల్లెలూయా. ఎన్ని తిన్నప్పటికీ కూడా మనకు కడుపు నిండకూడదు. మామూలు తిండి తిన్నప్పుడు కాదు మనకి కడుపు నిండాల్సింది. మనం లేచి నిండారులుగా ప్రార్థన చేసుకున్నప్పుడే మన కడుపు నిండాలి. దైవజనమా, ఆత్మీయ కడుపుని మనం నింపుకున్నామంటే ఇక నీ బాహ్య సంబంధమైన కార్యాలన్నీ వేగముగా జరగటం ప్రారంభమవుతాయి. వేగముగా నీ ప్రమేయం లేకుండానే ఎన్నెన్నో మంచి కార్యాలు సర్వోన్నతమైన దేవుడు నీ పట్ల ఉండి నీ పట్ల కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నిన్ను శత్రువుల ఇచ్చకు అప్పగించకుండా తప్పిస్తాడు, సింహబోన్లోకి వెళ్లకుండా కాపాడుతాడు, శత్రువుల యొక్క బలమైనటువంటి ఆలోచనల నుంచి నిన్ను కాపాడుతాడు. నిర్గమాకాండము 8వ అధ్యాయం 20వ వచనంలోను 9వ అధ్యాయము 13వ వచనంలో కూడా మోషేని ఫరో యొద్దకు పంపించే ప్రతి మారు కూడా ఉదయకాలమే దేవుడు దర్శించి సిద్ధపరిచేవాడు. దేవుడిచ్చిన మాటలతో ఉదయాన్నే వెళ్ళి ఫరో ఎదుట నిలబడి మాట్లాడేటువంటి వాడు. నిర్గమాకాండం 24వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందు ఆ యొక్క మందస్సం యొద్దకు వెళ్ళి దేవుని యొక్క మహిమ మేఘం ఆ మందస్సం పైకి దిగొచ్చేంత వరకు కూడా ఉదయమే లేచి ప్రార్థన చేసి కార్యక్రమాలన్నీ కూడా మోషే తన ప్రజల పక్షంగా కార్యాలు ప్రారంభించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూస్తే సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను ఇస్తానన్న దేవుడు కూడా ఉదయాన్నే నేను సిద్ధపరచుకున్న ఎద్దుకురా, నేను నీతో మాట్లాడబోతున్నాను అన్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో యోర్దాను నది దాటడానికి ముందుగా యెహోషువని అక్కడ ఉన్నటువంటి పెద్దలని అందరినీ కూడా దేవుడు సిద్ధపరిచాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో కూడా గొలియాతును చంపటానికి ముందు ఉదయమే లేచి ప్రయాణమై దావీదు బయలుదేరి తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనమా, 2 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో అప్పుడు రాజైన హిజ్కియా పెందల కన్నే లేచి పట్టణం అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. అంటే మార్నింగ్ అవర్స్లో
మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉంటాయి. ఒక మార్నింగ్ ఒక 3-4 అవర్స్ వేస్ట్ చేసావంటే ఇక నువ్వు వెనకబడిపోతున్నావు. అది ఇయర్ మొత్తం మేము చూస్తే నీ పనుల్లో నువ్వు చాలా వెనకబడుతున్నావు. కాబట్టి మార్నింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఉదయం లేకపోవటానికి కారణం సోమరితనం కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ సామెతలు 26:13 ఉంటుంది, సోమరి దారిలో సింహం ఉన్నదన్ను వీధిలో సింహం ఉన్నది అంటాడంట. దారిలోనూ వీధిలోనూ సింహాలు ఉన్నాయి, నేను ఏ పని చేయను అంటాడంట. అంటే అన్నీ ఎక్కడికి వెళ్ళినా సమస్యలే, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులే, నాకు కలిసి రావట్లేదు, నేను ఏ పని చేయను అనేవాళ్ళు సోమరితనాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అది మంచిది కాదని వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండాలి, అందువలన అది మంచిది కాదు, గాఢ నిద్రను వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. సామెతలు 20:13 లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువుము, నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుతావని కూడా వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 24:33-34 కూడా చూస్తే అక్కడ కూడా చాలా చక్కటి మాట ఉంటుంది. ఏదైనా బైబిల్ గ్రంథంలో ఒక విషయం గురించి ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతుందంటే దానిలో ఏదో ఒక గొప్పతనం ఉంది అని నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం.